హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నోన్ ట్రావెలర్ 2252. ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ బాగానే ఉంటారండి. అందులోనే నేను ఉంటాను. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మూవీ రికమెండేషన్ మన తెలుగు వాళ్ళ గురించి. మన తెలుగు వాళ్ళు ఏ మూవీ అయినా చూసేస్తారు. అందులోని థ్రిల్లర్స్ అయితే ఎగబడి చూస్తారు. అందులోని సైకో థ్రిల్లర్స్ అయితే పడి పడి చేస్తారు. కానీ కొరియా వాళ్ళు తీసే మూవీస్లో ఉండే మ్యాజిక్ మన మూవీస్లో ఎక్కడ మిస్ అయ్యింది. కొరియా వాళ్ళు అలా తీయడానికి గల వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ద పిల్లర్ యూ కెన్ సే పార్క్ చున్ బుక్. ఈయన తీసిన ది రివెంజ్ ట్రయాలజీ. దీనికి ముందు ఆయన ఒక 10 years బ్యాక్ ఒక 2 మూవీస్ తీశారు. అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి బాక్స్ ఆఫీస్ అండ్ క్రిటికల్ అక్లైమ్డ్ కూడా. సో ఆయన ఈ 10 years చాలా సైలెంట్గా కూర్చొని ప్రతి మూవీని అనాలిసిస్ చేసి మూవీ రివ్యూస్ ఇచ్చి ఒక మూవీ క్రిటిక్గా మారి ఆ తర్వాత ద రివెంజ్ ట్రయాలజీ మూవీ తీశారు. అందులో సెకండ్ మూవీనే మనం మాట్లాడుకోబోయే మూవీ ద ఓల్డ్ బాయ్. ఈ మూవీ ఎందుకు స్పెషల్ అంటే అందులో ఉండే కాన్సెప్ట్. ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎ సైకో థ్రిల్లర్. ఒక లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ మిస్టరీగా మారుద్ది. ఆ ఫైనల్‌లో వచ్చే ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉంటది చూడండి. అది మనల్ని అలా కట్టిపడేస్తది. నేను చెప్తున్నాను, జస్ట్ అన్ని పనులు చేసుకొనొచ్చిన తర్వాత సాయంత్రం నీట్‌గా కూర్చొని ఒక మూవీ పెట్టుకొని చూసి కంప్లీట్‌గా ఇండల్జ్ అయ్యి ఒక చిన్న బియర్ అండ్ చిప్స్ తింటూ అలా చూస్తే ఈ మూవీ పక్కా నచ్చుద్దండి. ఈ మూవీ చూసిన తర్వాత 'పార్క్ చిన్ వుక్' యొక్క ప్రతి మూవీ మీకు చూడాలనిపిస్తది. ఇది నా గ్యారంటీ. ఒకవేళ మీకు ఈ మూవీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ అని చేయండి. నేను వీలైనంత వరకు మార్చుకుంటా. మీరు చెప్పేది నేను పక్కా పాటిస్తా. థ్యాంక్ యూ సో మచ్.